మీ బందరమ్మాయినండి. మీరందరూ ఆదరిస్తారు, నాకు సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారని నేను యూట్యూబ్ ఛానల్లోకి వచ్చానండి. మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడండి చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ ఫ్రైని ముందు మ్యాగ్నేట్ చేద్దామండి. చికెన్ ఫ్రైలో కొంచెం పసుపు, కొంచెం కారం, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మీరు ఎంత తింటారో, ఎంత స్పైసీ లెవెల్స్ కావాలనుకుంటారో అంత వేసుకోండి. 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిందండి. 2 స్పూన్స్ ఉప్పు వేయండి, సాల్ట్. కొంచెం చికెన్ మసాలా వేయండి. మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి. కొంచెం పెరిగేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేయండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండి. ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండి. బియ్యం పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి. ఇవన్నీ మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టేయండి. తర్వాత దీన్ని నూనెలో వేపుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెడదాము. చేసిన చికెన్ని ఫ్రై చేద్దామండి. దానికోసం 3 స్పూన్స్ నూనె వేద్దామండి. డీప్ ఫ్రై చేయొచ్చు కదండి, సమ్మర్ అని చెప్పి డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నీ తగ్గించేసామండి. అందుకనే చికెన్ని నూనె వేసి ఫ్రై చేసి, ఎక్కువ నూనె వేయట్లేదండి, డీప్ ఫ్రై. ఇప్పుడు నూనె వేడెక్కింది కదండి, కరివేపాకు కొత్తిమీర వేస్తున్నానండి. ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని ఆ ఫ్రైలో వేద్దామండి. నూనెలో వేసి మొత్తం ఫ్రై చేద్దామండి. దాంట్లో నీళ్ళు అవి ఊరుతాయి కదండి, అందుకే సిమ్లో పెట్టి చికెన్ని స్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడంతా ఇదంతా నూనెలో కలిసేలా కలపాలండి. ఓ 15 మినిట్స్ అలా సిమ్లోనే పెట్టాలండి. సిమ్లో పెడితే దాంట్లోంచి నీళ్ళు ఎవాపరేట్ అవుతాయి, ఆవి వస్తాయండి, బయటకు వస్తాయి చికెన్లోంచి. దాంతో మూత పెడదామండి. మూత పెడితే ఉడుకుతాయండి. ఇప్పుడు మూత పెట్టాలండి. దాంట్లో వచ్చిన వాటర్తో అది కొంచెం ఉడికిన తర్వాత ఫ్రై చేద్దామండి. మధ్య మధ్యలో మూత తీసి కదుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిద్ది. మూత తీసి చూసుకుంటూ ఉండాలండి. దాంట్లో వాటర్ అయ్యి ముక్కలతో కలుపుతూ ఉండండి. ఇలా వాటర్ వచ్చి నాకు ఉడకనియాలండి కొంచెం సేపు. సిమ్లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఇలా వాటర్ వచ్చినాయి కదండి, మళ్ళీ కదుపుతూ ఉండాలండి మధ్యలో. ఎందుకంటే అల్లం వెల్లి పేస్ట్ ఉంది, కారం ఉండడం వలన ఇదేమవుద్దంటే అతుక్కుపోద్ది, మాడిపోద్ది అనమాట. అందుకోసమని కదుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. 5 మినిట్స్ చూసుకుని కదుపుకుంటూ ఉండాలండి. పైకి కిందకి కదుపుతూ ఉండాలండి, చికెనే కదా. ఇంతేనండి, చికెన్ ఫ్రై అయిపోయింది. ఇంకా వడ్డించుకుంటున్నాను. ఎమ్మె చికెన్ ఫ్రై. చికెన్ 4-5 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఒక్కొక్కటి చూపిస్తానండి. చికెన్ ఫ్రై. థ్యాంక్స్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ బందరమ్మాయి అండి.